ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అందుకు తగ్గట్లే పద్దులు ఉండాలి. ఆ దిశగానే కసరత్తు చేసిన ఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9 గంటలకు కేబినెట్ ఆమోదించాక సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏపీలో అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3,20,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది. అందులో బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. తల్లికి వందనం పథకంతో పాటు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి పథకాలను అమలు చేయాల్సి ఉంది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధనం వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు ఆస్కారం ఉన్నట్లు సమాచారం. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా వారికి వడ్డీ లేని రుణాల అంశాన్ని కూడా బడ్జెట్లో పేర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్ల అభివృద్ధి, పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడితే వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2024 జూలైలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు దేశంలోనే 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.